పరిస్థితి ఎలా వచ్చిందంటే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామంటే కూడా 500 కాగితం ఇస్తే చెత్త కాగితంలోనే చూస్తున్నారు కానీ అసలు టిఫిన్ కూడా ఇవ్వట్లేదు. బయట బోర్డులు పెట్టేసి అర్జెంట్గా వెళ్ళాల్సిన పనులు ఉంటే టోల్గేట్ దగ్గర ఈ పరిస్థితి ఉంది. టోల్గేట్ వాళ్ళు దండాలు పెట్టి 500 కాగితాలు ఇస్తే కూడా తీసుకోవట్లేదు. కావాలంటే వెళ్ళిపోండి కానీ మాకు 500 1000 కాగితాలు ఇవ్వద్దు అంటున్నారు. ఏంటి పరిస్థితి అర్థం అవ్వట్లేదు. ఆకలేసి తిందాం టిఫిన్ అంటే కూడా హోటల్ వాళ్ళు టిఫిన్ కూడా ఇవ్వట్లేదు. అసలు మా దగ్గర ఉన్నాయి 500 1000. ఏటీఎంలోకి వెళ్తే ఏటీఎంలు పనిచేయట్లేదు, బ్యాంకులు పనిచేయట్లేదు. ఏంటి పరిస్థితి ఇవాళ నాకేం అర్థం అవ్వట్లేదు. చాలా కష్టంగా ఉందండి ఇవాళ అయితే. 500 రూపాయల నోటీస్ ఏం చేస్తాను చెప్పండి. ఏం జరగబడి ఆపుకోండి. పెద్ద సమస్యనే ఎంతమందికి ఇస్తాం చెప్పండి. మీరు పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకొని చేయాలి? ఒక రోజు ఎందుకు చిల్లర ఉన్నది? అయిపోయింది. బ్యాంకు బంద్. రాత్రి నుంచి చెప్పినారా? రాత్రి నుంచి ఈరోజు అయిపోయింది చిల్లర. మా దగ్గర లేదన్న. మరి ఏం మా దగ్గర లేదు. మా దగ్గర లేదన్న చిల్లర. అప్పుడు గేట్లను బంద్ చేసుకుని పెట్టుకోండి. చిల్లర లేదు పనులు ఆపేసుకొని చెప్పి కూడా బంద్ చేయాలి. బంద్ చేసేది గేట్లు పుల్ల పెట్టడం లేదండి. బంద్ చేసే బంద్ చేయండి. మరి బంద్ చేశాను. బండి బంద్ చేస్తాను. బంద్ చేయండి.